ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను మొత్తం కూడా అప్పనంగా అప్పగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో 6 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారు. అంతేకాదు పండుగకు ముందు కూడా తినే ఆహార వస్తువులపైన జిఎస్టీ పేరుతోని 12.5% ట్యాక్సీలు విధించడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. పేదలకు మధ్యతరగతి ప్రజానీకానికి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. పెంచిన ఏదైతే ధరలు ఉన్నాయో అవి వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించినటువంటి జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పి తీసుకొచ్చినటువంటి సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇది పార్లమెంటరీ వ్యవస్థకు సమైక్య స్ఫూర్తికి ఇది తీవ్ర విఘాతం కలిగించేది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు 5 సంవత్సరాల కాల పరిమితిని విఘాతం కలిగించేటువంటి చట్టం ఇది. ఇది పార్లమెంటు, శాసనసభ లేదా స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంటే ఇది ఈ రాష్ట్రాల హక్కులను మొత్తం నిలిపివేసేటువంటి చర్యలకు కూరుకుంటా ఉంది. అంతేకాదు 2014 ఏప్రిల్లో చమురు ధర బ్యారెల్కు $89.40 ఉంటే ఇలా $73.59 పడిపోయినప్పటికీ కూడా ఈ మోడీ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ఏమాత్రం తగ్గించలేని పరిస్థితి. $18 తగ్గితే 18% తగ్గించి పెట్రోల్ లీటర్ అమ్మాల్సినటువంటి చమురు కంపెనీలు మరి మోడీ మాటలు విని ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా రీటైల్ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి ఏవైతే చేస్తున్నాయో ఈ రీటైల్ రంగంలో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ అధిక ద్రవ్యోల్బణానికి కూడా దోహదపడుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం పెరిగితే ఇలా కూరగాయల ధరలు, ఆహార ధరలు మొత్తం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇలా టమాటా ధర తీసుకున్నా, మిగతా కూరగాయల ధరలు తీసుకున్నా, నూనె ప్యాకెట్ తీసుకున్నా ఇవన్నీ విపరీతంగా పెరగడానికి కారణం దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అట్లాగే మణిపూర్లో 16 నెలలుగా హింస కొనసాగుతూనే ఉంది. అక్కడ 16 నెలలుగా ప్రధానమంత్రి మోడీ ఒక్కరోజు కూడా పర్యటన చేయలేదు. కారణం ఏమిటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేశ ప్రజానీకానికి, ఈ ప్రభువులకు. అంతేకాదు ఇజ్రాయిల్ పాలస్తీనా మీద, గాజా మీద దాడి చేసి వందలాది మందిని, వేలాది మంది నిరాశలైతే కనీసం అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రభుత్వానికి ఏదైతే ఆయుధాలు సరఫరా చేస్తుందో అది నిషేధం విధించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో దశల వారీగా ఇష్టాగోష్ఠులు, సమావేశాలు, సభలు పెట్టి ఈ ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వాసుదేవరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.